నేను మీ గుడారి శంకర్ శ్రీనివాసరావు బీసీవై పార్టీ ఎన్టీఆర్ జిల్లా యూత్ కన్వీనర్. ఈరోజు మా నాయకుడు చేపట్టిన ఈ బీసీలకు న్యాయపరమైన 5 డిమాండ్ల యొక్క అంశం గురించి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆమరణ నిరాహార దీక్షకు బీసీ సంఘాల పెద్దలు, బీసీ సంఘాలు ఎన్నో మద్దతు ఇస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ 5 న్యాయపరమైన డిమాండ్లలో ఏ ఒక్కటి అమలు చేయకపోయినా జరిగే తీవ్ర పరిణామాలకు ఈ అధికార పార్టీ కాలం ఖచ్చితంగా చెల్లించుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ న్యాయపరమైన 5 డిమాండ్లలో 4 ఆ రోజున పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన 4 డిమాండ్లు ఉన్నాయి. కనీసం 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా అన్నారు. ఇంతవరకు ఆ రక్షణ చట్టం గురించి మీరు ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఏమి ఇవ్వాల. ఒక బీసీ మంత్రితో ఏదో అడపాదడపా ప్రెస్ మీట్ ఇచ్చి త్వరలో బీసీ రక్షణ చట్టం అని తన గెజిట్ కానీ దాని డేట్ కానీ ఇంతవరకు మీరు ఇవ్వలేదు. అంటే బీసీలను ఇంకా మోసం చేయాలని మీరు చూస్తున్నారు. అంతేకాకుండా అటు అధికార పక్షంలో ఉన్న బీసీ నాయకులు కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీసీ నాయకులు కానీ వాళ్ళ యజమానుల యొక్క ముప్పు పొందడానికి బీసీల ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ కింద తాకట్టు పెడుతున్నారు. అంటే ఈరోజు బీసీలను మీరు ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు చెబుతున్నాం, బీసీలను ఎవరైతే ఓటు బ్యాంక్గా భావిస్తున్నారో వారికి బీసీలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు తన స్వలాభం కోసం కాకుండా, తన స్వార్థం కోసం కాకుండా ఏవైతే న్యాయపరమైన 5 డిమాండ్లు ఉన్నాయో బీసీ రక్షణ చట్టం, కులగణన, సమగ్ర అభివృద్ధి, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి, అలాగే విద్యా ఉపాధి అవకాశాల్లో 44% రిజర్వేషన్లు, ఈ న్యాయపరమైన 5 డిమాండ్లు మా బీసీలకు ఆత్మగౌరవానికి సంబంధించినవి. ఈ న్యాయపరమైన 5 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. లేదంటే రేపు జరగబోయే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తన ప్రాణాలకి ఎటువంటి హాని కలిగినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క బీసీలు సంబంధించిన బిడ్డ కానీ ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మా నాయకుడు చేస్తున్న ఈ దీక్షకు పూర్తి మద్దతు మేము ఇస్తున్నాం. అంతేకాకుండా రేపు ఖచ్చితంగా రాస్తా రోకోలు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి. ఖచ్చితంగా దేనికైనా మీరే పూర్తి బాధ్యులు. వెంటనే ఈ న్యాయపరమైన 5 డిమాండ్లను మీరు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై బీసీవై, జై రామచంద్ర యాదవ్, జై బీసీ. అయితే బీసీవై పార్టీ కార్యాచరణపై ఫ్యూచర్లో బీసీ సంఘాల యొక్క మొత్తం మద్దతు కూడా ఏ విధంగా రామచంద్ర యాదవ్ గారికి లభించబోతా ఉంది? నేను మీ గుడారి శంకర్ శ్రీనివాసరావు బీసీవై పార్టీ ఎన్టీఆర్ జిల్లా యూత్ కన్వీనర్. ఈరోజు మా నాయకుడు చేపట్టిన ఈ బీసీలకు న్యాయపరమైన 5 డిమాండ్ల యొక్క అంశం గురించి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆమరణ నిరాహార దీక్షకు బీసీ సంఘాల పెద్దలు, బీసీ సంఘాలు ఎన్నో మద్దతు ఇస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ 5 న్యాయపరమైన డిమాండ్లలో ఏ ఒక్కటి అమలు చేయకపోయినా జరిగే తీవ్ర పరిణామాలకు ఈ అధికార పార్టీ కాలం ఖచ్చితంగా చెల్లించుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ న్యాయపరమైన 5 డిమాండ్లలో 4 ఆ రోజున పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన 4 డిమాండ్లు ఉన్నాయి. కనీసం 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా అన్నారు. ఇంతవరకు ఆ రక్షణ చట్టం గురించి మీరు ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఏమి ఇవ్వాల. ఒక బీసీ మంత్రితో ఏదో అడపాదడపా ప్రెస్ మీట్ ఇచ్చి త్వరలో బీసీ రక్షణ చట్టం అని తన గెజిట్ కానీ దాని డేట్ కానీ ఇంతవరకు మీరు ఇవ్వలేదు. అంటే బీసీలను ఇంకా మోసం చేయాలని మీరు చూస్తున్నారు. అంతేకాకుండా అటు అధికార పక్షంలో ఉన్న బీసీ నాయకులు కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీసీ నాయకులు కానీ వాళ్ళ యజమానుల యొక్క ముప్పు పొందడానికి బీసీల ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ కింద తాకట్టు పెడుతున్నారు. అంటే ఈరోజు బీసీలను మీరు ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు చెబుతున్నాం, బీసీలను ఎవరైతే ఓటు బ్యాంక్గా భావిస్తున్నారో వారికి బీసీలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు తన స్వలాభం కోసం కాకుండా, తన స్వార్థం కోసం కాకుండా ఏవైతే న్యాయపరమైన 5 డిమాండ్లు ఉన్నాయో బీసీ రక్షణ చట్టం, కులగణన, సమగ్ర అభివృద్ధి, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి, అలాగే విద్యా ఉపాధి అవకాశాల్లో 44% రిజర్వేషన్లు, ఈ న్యాయపరమైన 5 డిమాండ్లు మా బీసీలకు ఆత్మగౌరవానికి సంబంధించినవి. ఈ న్యాయపరమైన 5 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. లేదంటే రేపు జరగబోయే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తన ప్రాణాలకి ఎటువంటి హాని కలిగినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క బీసీలు సంబంధించిన బిడ్డ కానీ ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మా నాయకుడు చేస్తున్న ఈ దీక్షకు పూర్తి మద్దతు మేము ఇస్తున్నాం. అంతేకాకుండా రేపు ఖచ్చితంగా రాస్తా రోకోలు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి. ఖచ్చితంగా దేనికైనా మీరే పూర్తి బాధ్యులు. వెంటనే ఈ న్యాయపరమైన 5 డిమాండ్లను మీరు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం.
జై హింద్, జై బీసీవై, జై రామచంద్ర యాదవ్, జై బీసీ.